మానవతరాయ్ గారు, ముఖ్యమంత్రి గారు కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి చర్చల కమిటీలో ఉన్న జానారెడ్డి గారిని కేశవరావు గారిని కలిసి కూర్చోబెట్టి మాట్లాడారు. ఎలా ముందుకెళ్ళాలి దీని మీద, అట్లాగే జాతీయ నాయకత్వం ఆలోచన ఏముంది, దాన్ని బట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటామని, అంటే దాదాపుగా నాకు అర్థమైన దాన్ని బట్టి ఆయన కూడా ఒక ప్రభుత్వంగా మీరు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టుగానే ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది ఆ ప్రక్రియ, నాకు గుర్తు బాగా. సో ఇప్పుడు అలాంటి ప్రయత్నం ఏమన్నా ఉందా? ఎందుకు చర్చలు జరపాలనుకుంటున్నారు అన్నది ఒక కీలకమైన ప్రశ్న. మానవతరాయ్ గారు, హలో, మాట్లాడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాంతి కమిటీ సభ్యులతో మాట్లాడారు. గతంలో నక్సలైట్ తో చర్చలు జరిగేటప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి జానారెడ్డి గారు కేశవరావు గారితో చర్చించారు. మా కేంద్రం, మా పార్టీ అధిష్టానం నిర్ణయం మీద ప్రభుత్వ నిర్ణయం కూడా ఉంటదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము సామాజిక కోణంలో చూస్తాం తప్ప వేరే రకంగా ఈ నక్సలిజం సమస్యను మాత్రం చూసేది లేదని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ సరే, పార్టీ నిర్ణయమా, ఇక్కడ జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా స్పందించాల్సి వస్తుంది అప్పుడప్పుడు. కాబట్టి ఇలా యూనివర్సిటీలో కానివ్వండి ఎక్కడ చూసినా సరే చర్చలు జరపాలి, యుద్ధం ఆపాలి అని, ఎరివేతను ఆపాలి అని చర్చలు వస్తున్నాయి, కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే బీజేపీ ప్రభుత్వం కూడా బాగా పురాణాలు, ఇతిహాసాలు వంటబట్టుకుంది. కాబట్టి వాళ్ళకు నా యొక్క సూచన అంటే ఏం లేదు, వ్యక్తిగతంగా నేను చేసే సూచన ఏంటంటే యుద్ధంలో కూడా యుద్ధనీతి ఉంది. యుద్ధంలో అవతల రాజులపై సంధికి అవకాశం ఉండాలంటారు. సంధి చేసుకోవాలి. ఒకవేళ యుద్ధంలో పట్టుబడితే, మహిళలు కానీ చిన్నపిల్లలు పట్టుబడితే వాళ్ళని వదిలేయాలి, సురక్షిత ప్రాంతాలు తరలించాలి. ఒకవేళ అవతల వ్యక్తి శత్రువు ఒకవేళ యుద్ధంలో కత్తి చేయజారిపోతే అతను చంపకూడదు. కాబట్టి అవతల నుంచి మావోయిస్టులే వాళ్ళు శాంతి చర్చలు జరపండి, చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం 3 సార్లు లేఖ రాసినప్పుడు మరి హిందూ ధర్మాలు, పురాణాల మీద ప్రేమ, ఇతిహాసాల మీద భక్తి ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. నక్సలిజం, ఉగ్రవాదం అంటే ఉగ్రవాదం ప్రమాదకరమే. మనం ఈ నక్సలిజం మీద దృష్టి పెడితే దేశంలోకి సరిహద్దు రేఖలు దాటి ఉగ్రవాదులు వచ్చేసారు. 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ 1,00,000 మంది, 24,000 మంది బలగాలు, భద్రతా దళాలు ఇలా గుట్టల్లోకి ప్రవేశించింది. తెలంగాణ కర్రిగుట్టల్లోకి ప్రవేశించింది. కాబట్టి మనం చూస్తే ఈ నక్సలిజం అనేది దేశంలో ఉన్నటువంటి ఒక సామాజిక సమస్య. కానీ దేశ ప్రమాదానికి అనువాయుధం కన్నా ప్రమాదకరమైనది ఉగ్రవాదం. కాబట్టి ఈ బలగాలు నిజంగా అటు తరలించినట్లయితే 26 మంది చనిపోయేవాళ్ళు కాదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళే నక్సలైట్లే 3 సార్లు లేఖలు రాసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు లొంగిపోతారు. చర్చలు జరపడం ఫస్ట్, వాళ్ళ ఆయుధాలు వదిలిపెట్టి మేము వస్తామా అన్నప్పుడు చర్చలు జరుపుకోవడం అనేది ఒక ఏదైతే ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పుడే ప్రజల్లో ఇప్పుడు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రోగ్రామ్ జరిగింది, ఇంకో యూనివర్సిటీలో జేఎన్యూలో జరుగుతుంది, ఇంకో చోట జరుగుతుంది. ఈ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మరి వాళ్ళు లొంగిపోతాం అన్నప్పుడు ప్రభుత్వం చర్చలు ఎందుకు జరపట్లేదు, దాని ఆర్థిక పరమైన కారణాలు కూడా ఉన్నాయన్నట్టు ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోనే, ఛత్తీస్గఢ్ లోనే మైనింగ్ ఉంది బాగా. అంటే గనులు, విలువైనటువంటి గనులు దేశంలో, ఇరుము కానివ్వండి, ఇంకా రకరకాల గనులన్నీ కూడా దాదాపు 90% అక్కడే నిక్షిప్తమై ఉంది. ఆ కార్పొరేషన్లను మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరించబోతుంది. కాబట్టి ఆ అటవీక ప్రాంతాలు, ఆ గిరిజన ఆదివాసీ ప్రాంతాలని వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నంలో భాగంగా నక్సలైట్లు ఎరివేస్తుంది. నక్సలైట్లు ఎరివేసే క్రమంలో భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ను కూడా వాళ్ళు మర్చిపోతున్నారు. 5వ నెంబర్ షెడ్యూల్ మర్చిపోతున్నారు. గిరిజనులు ఉంటాయి, గిరిజనులు ఆదివాసీలు ఇబ్బంది పడుతున్నారు అక్కడ అనే అంశాన్ని కూడా వాళ్ళు మర్చిపోతున్నారు. కాబట్టి ఎవరైనా ఏ ప్రజలైనా కోరుకునేది శాంతి, యుద్ధం జరిగేటప్పుడు సంధి జరగాలంటే శాంతి కోసమే కదా. కాబట్టి వ్యక్తులే మేము ఆయుధాలు శాంతికి మేము సిద్ధంగా ఉన్నాం, చర్చలు జరపన్నప్పుడు మరి అమిత్ షా, మోడీలు ఏం చేస్తారు, కేంద్ర నాయకత్వం కూడా